హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇక్కడ చూడండి, ఇది టమాటా మొక్క. ఈ టమాటా మొక్కని నేను దేంట్లో వేసానో చూడండి. చూడండి, ఇక్కడ ఇది చిన్న పాట్. ఇది సరే, ఎంత చిన్నగా ఉన్నది పాట్. ఈ పాట్ వచ్చి హైట్ వచ్చి మేబీ 6 to 7 inches ఉంటుంది హైట్. లెంత్ 5 to 6 inches ఉంటుంది. లెంత్ అయినా డయామీటర్ అయినా 5 to 6 inches ఉంటుంది. చూసారా, ఇంత చిన్న దాంట్లోనే టమాటా మొక్క పెట్టాను. చూడండి, ఇక్కడ టమాటాలు కూడా వచ్చాయి. చూడండి, ఇక్కడ ఈ టమాటాలు చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇంకా కాయ స్టేజ్లోనే, ఇది పండలేదు. చూడండి, ఇది పిందె స్టేజ్లో ఉన్నది. ఇక్కడ చూడండి, ఇంకా ఇది పిందె స్టేజ్లో ఉన్నది. చూడండి, ఇక్కడనేమో పూత స్టేజ్లో ఉన్నది. ఇంకా పువ్వు రాలేదు, ఇది పూత స్టేజ్లో ఉన్నది. చూడండి, ఇంత చిన్న దాంట్లోనే ఇక్కడ ఒక టమాటాలు కాస్తున్నాయి. ఇంకొక వారం రోజులు అయితే వచ్చేస్తాయి. ఇంకొక 1 week లో ఇది పండుతుంది. ఈ టమాటా మొక్క సైజు ఇంతకన్నా కొంచెం పెద్దగా అవుతుంది. సైజు దీనికన్నా కొద్దిగా పెద్దగా పెరుగుతుంది. అంటే దీనికి డబుల్ సైజు పెరుగుతుంది. ఇది ఎంత అంటుందంటే చూడండి, ఇది ఇంత సైజు వస్తుంది. టమాటాలు ఇంత చిన్న కుండీలోనే ఇలా టమాటా మొక్కని పెంచుకోవచ్చు. ఇంత చిన్న కుండీలోనే ఇన్ని టమాటాలు రావడానికి నేను ఏమేమి చేస్తానో మీకు చెప్తాను. కొన్ని టిప్స్ చెప్తాను మీకు. చూడండి, ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇది చిన్నదే కాబట్టి ఇక్కడ దీంట్లో ఇంకా ఎక్స్ట్రా మొక్కలు రాకుండా చూసుకోవాలి. అవి వీట్స్ అయినా మనకు కావాల్సిన మొక్కలైనా ఏదైనా కానీ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇంత చిన్న కుండీలోనో ఏమైనా ఇంకా ఎక్స్ట్రా మొక్కలు వస్తే అవన్నీ పోషకాలు దీనికి అందవు. టమాటా మొక్కకు అందవు. ఏ న్యూట్రియన్స్ అయినా కానీ ఇవి తీసేసుకుంటుంది. సో అందుకని చిన్న కుండి కాబట్టి, అదే కొద్దిగా పెద్దగా అయితే పెంచుకోవచ్చు. ఒక 2-3 మొక్కలు పెంచుకోవచ్చు. ఇది చాలా చిన్నది కాబట్టి దీంట్లో ఒకే ఒక మొక్క పెంచుకోవాలి. సో ఇవన్నీ తీసేసేయాలి. ఇలా ఈ మొక్కలు ఉంటే దీన్ని తీసేసేయాలి. కనుల తోటలో తొలి కలల కవితలే మాటలో ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశల. చూసారా, దీన్ని ఇలా తీసేసేయాలి. ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయాలి దీంట్లో. ఇది ఫస్ట్ టిప్. ఇప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, ఇక్కడ వస్తున్నాయి కదా చిన్నగా, ఇలా చిన్నగా స్టెమ్స్ వస్తున్నాయి, బ్రాంచెస్ వస్తున్నాయి. ఇది ఇక్కడ ఉన్నది సక్కర్స్. దీన్ని సక్కర్ అంటారు. ఈ స్టెమ్కి మధ్యలో వస్తే దీన్ని సక్కర్ అంటారు. ఇక్కడ కొంచెం పైన ఉన్న సక్కర్స్ని కూడా తీసేసేయాలి. ఇవి తీసేస్తే అప్పుడు ఈ కాయ ఉంటుంది కదా, ఈ కాయ తొందరగా పండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇవి కూడా తొందరగా కాయ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది పండైన తర్వాత కోసేసిన తర్వాత ఇక్కడ వస్తున్న స్టెమ్ని దీన్ని కట్ చేసేయాలి. ఇలా ఒక సీజర్ తీసేసుకొని అమ్మాని పిలిచి తొలి పలుకులు జ్ఞాపకమే రామ్మాని అమ్మేలా. అలాగనే ఇక్కడ ఈ సక్కర్ ఉన్నది కదా, ఈ సక్కర్ని కూడా తీసేసేయాలి. ఇక్కడ సైడ్కి ఉన్నది కూడా తీసేసేయాలి, కట్ చేసేయాలి.
చూసారా? ఇలా కింద బేస్ లో ఇలా మొత్తం నీట్ గా కట్ చేస్తే, లీవ్స్ అయినా ఏదన్నా కట్ చేస్తే దానికి ఇంత పురుగులు రాకుండా కూడా ఉంటుంది. ఇలా మొత్తం నీట్ గా కట్ చేసేయాలి కింద బేస్. సో అది సెకండ్ టిప్. ఇది ఇక్కడ చూడండి, ఇది ఆకులు వాడిపోతున్నాయి ఇవి. దీన్ని కూడా ఈ ఆకులని కట్ చేసేయాలి. ఇది థర్డ్ టిప్. ఇక్కడ వాడిపోతున్న ఆకులను కూడా కట్ చేసేయాలి. ఇక్కడ ఈ ఆకులు ఎండిపోయినాయి, ఎండిపోతుంది. ఇది ఇక్కడ దాకా కట్ చేసేయాలి. ఇలా క్రాస్ గా కట్ చేయాలి. ఇది థర్డ్ టిప్. ఇది బేస్ ని మొత్తము, అంటే కింద ఈ మట్టి దగ్గర ఏమి లేకుండా, కింద బేస్ ఏమి లేకుండా ఇలా చూసుకోవాలి. ఇలా మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలి. కింద అంతా ఏమి ఉండకూడదు. ఈ మొక్కకి కనీసము 4 to 5 ఇంచెస్ వరకు ఆకులు, సక్కర్స్ ఏమి లేకుండా చూసుకోవాలి. ఇలా ఏమి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఫోర్త్ టిప్ ఏంటంటే, ఇక్కడ ఈ మొక్కకి ఇంకా పోషకాలు కావాలి కదా. అదేంటంటే, నేను నెలకు ఒకసారి కిచెన్ కంపోస్ట్ వేస్తాను. కిచెన్ కంపోస్ట్ అయ్యింది. నెలకు ఒకసారి ఇక్కడ ఇలా కొద్దిగా ఇట్లా మట్టి తీసేసి, ఇక్కడ సైడ్కి, మరి దగ్గర కాకుండా కొంచెం దూరం, ఈ మొక్క కొద్దిగా దూరంలో ఇలా కొంచెం మట్టి తీసేసి దీంట్లో ఇట్లా కంపోస్ట్ వేసి దాని తర్వాత మట్టి కప్పేస్తాను. అదొకటి. ఇంకొకటి, కొన్ని ఇంట్లో చేసుకుంటాను ఫర్టిలైజరు. సో దాంట్లో ముఖ్యంగా ఏంటంటే, దాంట్లో నేను చెప్తాను. అదేంటంటే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అదేంటంటే చూడండి, ఇది ఎగ్షెల్స్. ఇవి ఎగ్షెల్స్ ని ఇలా క్రష్ చేసుకోవాలి. ఇలా క్రష్ చేసిన ఎగ్షెల్స్ ని అలాగనే వేయద్దు. అలాగే వేస్తే ఏంటంటే అది తొందరగా అబ్జర్వ్ చేసుకోదు. ఇలా వేసుకోకూడదు. ముందుకు ఇట్లా క్రష్ చేసుకొని, చేతిని క్రష్ చేసుకొని, దాని తర్వాత దాన్ని ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారా? ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పౌడర్. సో దట్ అప్పుడు మొక్కకేస్తే తొందరగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పుడు దాన్ని కూడా ఏం చేయాలంటే, దాన్ని ఎలా వేయాలంటే సేమ్ ఇట్లనే కంపోస్ట్ వేసినట్టు కొద్దిగా ఇట్లా కొంచెం మట్టిని తీయాలి. మట్టిని తీసి అప్పుడు కొద్దిగానే వేయాలి. జస్ట్ ఒక పించ్ కన్నా ఎక్కువ, కొద్దిగా ఎక్కువ వేయకూడదు. ఇంతే చాలు. ఇది 3 వీక్స్కి ఒకసారి వేస్తాను అంతే. 3 వీక్స్కి ఒకసారి వేస్తాను, సరిపోతుంది. ఇలా వేసి దాని తర్వాత మట్టిని కప్పేసేయాలి. ఇలా మట్టిని కప్పేసేయాలి. ఇలా 3 వీక్స్ ఒకసారి. ఇది కాల్షియము, దీంట్లో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం వేయాలి. చిన్న మొక్కకి ఇలా 3 వీక్స్కి ఒకసారి ఇలా కాల్షియం వేస్తాను. ఆ కాల్షియం వేసినందుకు ఎగ్షెల్స్లో కాల్షియం ఉంటుంది కాబట్టి
కాల్షియమ్స్ వల్ల చూడండి ఇది ఇలా కాయలు ఎక్కువ వస్తాయి. పూత కాయ దీనికి చిన్నది కాబట్టి దీనికి అప్పుడప్పుడు 2 వీక్స్కి ఒకసారి ఏదో ఒకటి ఫర్టిలైజర్ ఇస్తుండాలి. ఇంట్లో చేసిందే, మరి కాస్ట్లీ కాకుండా ఇంట్లో వాటితోనే ఏదో ఒకటి వేస్తుంటాను నేను దీనికి. 2 వీక్స్కి ఒకసారి నేను అరటి తొక్కలని పొటాషియం ఇస్తాను. పొటాషియం ఏంటంటే అరటి తొక్కలు ఎక్కువ ఉంటుంది పొటాషియము. దాన్ని నేను అరటి తొక్కలని ఒక 4-5 కట్ చేసి ఒక చిన్న ప్లాస్టిక్ దాంట్లో వేసి దాంట్లో నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోసి 4-5 రోజులు మగ్గనిస్తాను. దాని తర్వాత 1:3 అంటే నీళ్ళు పోసి 1 టైం ఇది 1:3 3 టైమ్స్ నీళ్ళు పోసి ఇలా మొక్కకేస్తుంటాను 2 వీక్స్కి ఒకసారి. సో ఏదో ఒకటి పోషకాలు ఇస్తుండాలి. సో దట్ అప్పుడు మనకి వచ్చేన్ని కాయలు వస్తుంటాయి. కాయ పండు చూడండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, ఇది ఇక్కడ ఇది చూడండి, ఈ టమాటా మొక్కని దేంట్లో వేసినానో చూడండి. ఇది చిన్న పెరుగు డబ్బా, ఇది చిన్నది, చాలా చిన్నది, ఒక 1/2 లీటర్ ఉంటుంది. ఇది 1/2 లీటర్ పెరుగు డబ్బా చూడండి. దీనికి కూడా చూడండి ఇక్కడ దీనికి కూడా చూడండి కాయలు వచ్చినాయి. అంటే ఇంకా పింద స్టేజ్లోనే ఉన్నది ఇది. చూడండి ఇది పింద స్టేజ్లో ఉన్నది. ఇంకా చూస్తున్నారా? ఇక్కడనేమో పూత స్టేజ్లో ఉన్నది. ఇది పూత స్టేజ్లో ఉన్నది. సో ఇది ఇంకొక 2 వీక్స్ అవుతుంది పండడానికి. కాయ పెద్దగా పెరిగి పండడానికి కనీసం 2 వీక్స్ అయినా పడుతుంది. చూస్తున్నారా? ఇంత చిన్న దాంట్లోనే దీని కాయలు వచ్చాయి. ఇదంతా 1/2 లీటరే, 1/2 లీటర్ పెరుగు డబ్బా. అదే ఇంత చిన్న దాంట్లోనే పెట్టాను నేను. స్పేస్ లేకపోయినా కానీ ఇలా చిన్న కుండీలో ఇలా వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు మొక్కలని. కాకపోతే దానికి పోషకాలు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి పోషకాలు ఇస్తూ ఉండాలి. ఏదో ఒక రూపంలో లిక్విడ్ అయినా కానీ ఇలా డ్రైగా ఏదో ఒకటి పోషకాలు ఇస్తుంటే ఇలా కాయలు వస్తాయి. తొందరగా బొచ్చడని కాయలు వస్తుంటాయి. చూస్తున్నారా? మీరు కూడా ఇలా పెట్టి చూడండి. ఇది ఒకసారి ట్రై చేయండి, పెంచుకోవచ్చు. చిన్న స్పేస్లోనే మొక్కలని కాయగూరలన్నీ కూడా పెంచుకోవచ్చు ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe. సన్నుత శ్రీరామచంద్ర